స్టాప్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏమొచ్చి నేనైతే ఫ్రీ ఫైర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అనమాట. మళ్ళీ మేము ఫ్రీ ఫైర్ కూడా ఆడబోతున్నాం. ఒక సెట్టు మీరు చూడండి ఫ్రీ ఫైర్ మేము ఎలాగ ఆడతామో. మా ఫ్రెండ్ నేను ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్ ఈరోజు. ఇప్పుడు నాకు ఇవ్వండి, ఇది వచ్చింది ఫ్రీ ఫైర్. అప్పుడే మనకి వేస్తున్నప్పుడు స్టార్ట్ చేద్దాం కదండి. ఇప్పుడు బేగా ఇప్పుడైతే మనమైతే ఫ్రీ ఫైర్ స్టార్ట్ చేసుకునే ముందు అయితే మీరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చాలా కష్టమైన వీడియోస్ చేయబోతున్నాం ఈరోజు. చాలా కష్టంగా ఆడబోతున్నాం. మేము ఎంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే మీరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్రెండ్ నేను ఎంత కష్టపడుతున్నాం తెలుసు అసలు. మేము ఇప్పుడు మేము ఏరోప్లేన్లో ఉన్నాం. ఏరోప్లేన్లో ఉన్నాం. అప్పుడు మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు వీళ్ళు అంతం చేయాలి. వీళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క కౌంటింగ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 చాలా మంది ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు. మనం బయటకు వెళ్ళాలి. మా ఫ్రెండ్ కూడా మాట్లాడతాడంట. కొంచెం అవుతాయి ముందు ఇంకెంత మనం మాట్లాడుకుందాం. నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ని కూడా అడగండి. మా ఫ్రెండ్ని కూడా అడగండి మేము ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నామో. చెప్పరా ఫ్రెండ్? అవునండి, మేమైతే 10 గంటలు కష్టపడి అయితే వీడియో చేస్తుంటే అందరూ చూసి వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మళ్ళీ మా ఫ్రెండ్ మాట్లాడేప్పుడు చూసారా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నానండి. మీరు చూసి వ్యూస్ కూడా రావట్లేదు. ప్లీజ్ కొంచెం చూడండి అండి. చూసి వెళ్ళిపోతే రేటు. మరి మేము ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నామో మా కష్టం మీకేం తెలుస్తుందండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు కొంచెం ఆదరిస్తే మేము ఇంకా చాలా వీడియోస్ చేయడానికి ఉంటామండి. మేము కొంచెం మమ్మల్ని ప్రమోట్ చేయండి. కొంచెం కష్టపడతామండి మేము. మీరు కూడా కష్టపడాల్సిన అవసరం లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇందాక నుంచి మేము మాట్లాడుతున్నామండి. మా ఫ్రెండ్ కూడా మాట్లాడతాడంట. ఉండండి ఒకటి. ఎవడొచ్చాడు? నా లెవెల్ ప్రోమోట్ తీసుకుంటాడు. బయటకు వెళ్ళిపోయాడు. నాకేమో దొగ్గండి. ఇంకా నేనైనా వీడియోస్ చేస్తున్నానండి మీకోసం. కొంచెం మీరు ఆదరించుకొని సబ్స్క్రైబ్ చేయండి. 8 సార్లు చెప్తున్నానండి మేము మీకోసం. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా మాట్లాడతాడంట. ఉండండి ఒకసారి. మాట్లాడరా ఏంటి? ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు ల్యాండ్ ఎక్కాం. ఇది ఎక్కాం మేము. ఇక్కడ ఆగుదాం అనుకుంటున్నాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఆగ్ చేయాలి. చాలా మంది ఇక్కడ ఆడుతున్నారు. స్కోప్ దీంట్లో లేదండి. ఎవడో వచ్చాడు ఇక్కడ. అరే బుల్లెట్స్ అయిపోయినాయి. బేగా బుల్లెట్స్ వేరే తీసుకోవాలి.
అర్జెంట్గా పైకి వెళ్ళిపోయి బ్లడ్ అసలు లేదు. బేగా ఇంత కష్టపడి ఆడుతున్నామండి మీకోసం. మీరు కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసేస్తే ఇప్పుడైతే మనమైతే బ్లడ్ అయితే తెచ్చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ చాలా మంది మనకైతే వస్తున్నారు అన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసేస్తే మేమైతే గెలిచేస్తాము. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి మేమైతే గెలపోతున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు కాబట్టి మేమైతే ఎవడ వేస్తున్నాడు జగత్ దగ్గరకు వచ్చినప్పుడు ఎవడ వేస్తాను నేను. అవును, ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళాలి. చాలా మందిని వేస్తాను నేనే, మళ్ళీ నన్ను వేస్తారేటాడు. బేగ వెళ్ళాలి అసలు. బేగ వెళ్ళాలండి అసలు. ఈరోజు మా ఫ్రెండ్ ఏదో చెప్తాడంట, చెప్పండి ఒకసారి చెప్పరా ఫ్రెండ్. ఇప్పుడైతే మనమైతే మళ్ళీ అయితే వచ్చామన్నమాట. ఏసారి మనమే గెలాలని అయితే మేమైతే పట్టు ఉన్నాము, కోరుకుంటున్నాము. మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మేమైతే అలా వీడియో చేయగలం. మేము అలాగైతే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మేము వీడియో అలా చేయగలమని ప్రార్థించుకుంటాం. మేము కూడా కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మేము గెలవగలమండి. గన్లు అయితే తీసుకుంటామండి. ఇప్పుడు మంచి గన్లు లేవు ఇక్కడ, మామూలు గన్లు అయితే తీసుకుంటాం. మరి ఇప్పుడు ఇక్కడ గన్లు అయితే మనం అయితే అందరు నేర్చాలని రెడీ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర అయితే ఎవరు లేరు కాబట్టి మన దగ్గర అయితే చాలా మందిని ఇప్పుడు వేయాలి మనం. ఇప్పుడు చాలా మంది అయితే కారు ఉందన్నమాట. ఆ కారు వేసుకుని వెళ్ళి మనం అయితే చాలా మందిని అయితే వెక్కాలి. చాలా మంది ఎవరో వస్తున్నాడు, నాకు అర్థమైపోయింది. ఎవరో వస్తున్నారు, అయితే వస్తుందన్నమాట. ఎవరైతే వస్తున్నారు, ఇక్కడ కారు ఉంది, కారు వేసుకెళ్ళిపోతాం మనం. ఇక్కడ మ్యాప్ చూస్తుంటే ఏదో వస్తుందని అర్థమవుతుంది. రెడ్ కలర్లో అనిపిస్తుంది నాకు ఎందుకో. ఈ గన్ ఏదో తీసుకుని వస్తుంటుండు, ఇది బాగానే ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ గన్ కావాలి మనకి. ఈ గన్ కూడా కావాలి, 18 Pro Max. ఇప్పుడు ఈ గన్ను తీసుకోవడానికి ఎంత కష్టపడుతున్నామండి. పోనీ లేరే, ఏ గన్ తీసుకుందాం? ఈ రెండిట్లో ఏ గన్ తీసుకుందాంరా? ఏ గన్ తీసుకుందాం? ఈ గన్ తీసుకుందాం. ఫస్ట్ అయితే కార్ ఎక్కురా. అసలు ఈ రెండు రావట్లేదు. మరి నన్ను ఫస్ట్ కార్ ఎక్కురా, తర్వాత చూసుకోవచ్చు. మళ్ళీ వచ్చేస్తాం, మనమే అయిపోతాం. పద అయితే సబ్స్క్రైబ్ చేస్తేనే మేము గెలవగలమండి. కొంచెం ఫస్ట్ రౌండ్లో మేము ఓడిపోయామండి. సెకండ్ రౌండ్లో మేము గెలవాలని మేము ప్రాక్టీస్తున్నాం. చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి, కాన్ఫిడెన్స్ అయితే మనమైతే మళ్ళీ అయితే ఆడుతున్నాం అనమాట. రెండో ఫిఫ్టీని ఇప్పుడు కెమెరా ఇందాకలా అంతా వేస్తాం కదా, ఇవన్నీ మేమే వేస్తాం. కొంచెం బుల్లెట్స్ తీసుకోవాలి మనం. కత్తి బాగుంది, ఇది తీసుకొని ఓకే. ఇవన్నీ మేమే వేసాను. నేను అసలు ఇందాకలే వేసాను నేను. వీళ్ళేమో వచ్చి తీసుకున్నారు అన్నీ. ఇప్పుడైతే నాకైతే ఒక్కడు కనబడట్లేదు, ఎక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ నేను వేస్తాను రా ఫ్రెండ్. ఇక్కడ ఏదో కారు ఉంది, ఆ కారు బాగాలేదండి. ఇప్పుడైతే మేమైతే లేట్ ఇప్పుడు కారు దగ్గరికి వెళ్తున్నాం. ఎవడు ఉన్నాడు? వద్దులేండి ఈ కారు. బేగా వెళ్ళాలి అసలుకి. ఇక్కడే ఇందాక చూసిన కాడు ఉందిరా ఫ్రెండ్. అనవసరంగా వచ్చా. పోనీలే ఆడనేసాం కదా, పైకి వెళ్దాం పద. ఎవరు ఉన్నారు? అందరూ చాలా మంది అక్కడికే చచ్చిపోయారు. నాకు ఇప్పుడు వరకు అర్థం కావట్లేదు. మీరు చెప్పరా ఎవరు ఉన్నారు? ఇంకా ఉంటారు, ఇంకా వస్తారు రారేటి మరి.
లొకేషన్ చేంజ్ చేయండి. లొకేషన్ చూసుకుంటే ఇక్కడ కాదు, ఇటు సైడ్ వెళ్ళాలి మనం. అటు సైడ్, ఓకే ఇటు సైడ్ వెళ్ళాలి. ఎవరైనా వస్తే చెప్పరా ఫ్రెండ్, ఓకేనా? ఇక్కడ మంచిగా అందరినీ ఇంకా అక్కడే కదా ఉన్నాయి చాలా మంది. మళ్ళీ ఏదో మనమైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట. స్టార్టింగ్ ఎక్కడికి వచ్చింది, అక్కడికి స్టార్టింగ్ అక్కడే ఉన్నాం రా ఫ్రెండ్. మనం కొత్త ప్లేస్కి వచ్చాం. మా ఫ్రెండ్ అయితే ఫ్రీ ఫైర్ ఆడ్ అంటే కొత్తగా చూపించాను నేను ఈ మధ్యనే. బేగా వెళ్ళిపోదు, ఇక్కడ ఉండకూడదు అసలు. తప్పు రూట్కి వచ్చాం ఫ్రెండ్. కొన్ని రూట్ చూసుకోవాలి కదరా, రూట్ చూడొచ్చు కదరా ఫ్రెండ్. నేను వెళ్దరా రూట్ చూడు ఈసారి నుంచి. ఇగో ఫ్రీ ఫైర్ చూడొద్దు. ఇటు సైడ్ వచ్చి మనకు ఈజీగా వేసేస్తాడు ఎవడెవడు. ఏదో తేడా కొడుతుంది ఒక్క ఫిఫ్టీ. అన్నీ ఉన్నాయి కరెక్ట్గా. లగేజ్ ఎక్కువ ఉందంటుంది. చెప్పింది సరే, జాగ్రత్తగా ఉండాలి అసలుకి. మనం బ్లడ్ కూడా లేదు కొంచెం. చెప్పాను ఆ ఫ్రెండ్ లొకేషన్ చేంజ్ అయిపోద్దని. ఎవరైనా కనిపిస్తే రెండు చూడాలి ఫ్రెండ్. నీ ఏంటిది బ్లడ్ అలాగే ఎంతగా ఎక్కించుకున్నాను. పక్క ఎవడో ఒకడు వస్తాడు నాకు, పక్క గ్యారంటీ వస్తాడు ఎక్కడికే నాకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైంలో కూడా ఎక్కడికి వచ్చాడు. లాస్ట్లో ఉంటుంది రౌండ్గా ఉన్నప్పుడే కరెక్ట్గా వచ్చాడు. వాళ్ళు కూడా చచ్చిపోతారు అలాగే. ఇక్కడ ఏదో కారు ఇందాకలు వచ్చింది దారికి వచ్చాం రా మనం, అంతేనా? అక్కడికి వచ్చా ఎవడో ఉన్నాడు చెప్పినా నన్ను ఇట్లేదే. ఇక్కడ ఉన్నాడు అన్నాడు సైలెంట్ వెళ్ళాలి. ఇంకోది అక్కడ ఉన్నాడు. సైలెంట్గా ఉంటారు సార్. అమ్మో ఎంత కష్టం. వేగం తీసుకున్నాడు అసలు, ఎంత స్పీడ్గా అయిపోయాడు. నా బ్లడ్ అబ్బా 18 మ్యాక్. ఇది తీసుకోండి మనం. ఇది బాగుంది, ఇది చూద్దాం. వదిలే, చాలా స్లోగా ఉంది. ఇదిగో రా ఫ్రెండ్, ఇదిగో ఈ గన్ చాలా పవర్ఫుల్ తెలుసా? చూడు ట్రయల్స్ చూపిస్తాను. బాగుంది. అరే బాగుంది, ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కత్తి ఏది నా దగ్గర ఇంకా 2 కార్లు ఉన్నాయి. చూడు ఇప్పుడు ఈ కత్తితోని కాలిపోద్ది కదా ఇది. చూడు ఎంత షార్ప్. పక్క ఎవడో వస్తాడు, జాగ్రత్తగా ఉన్నాడు. మనమే వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నాం. ఎవడో లోపలికి వెళ్ళాడు. జూమ్ చేసి ఎవడో ఉన్నాడు. నాకెందుకో గన్స్ అయితే తీసుకున్నాము. చాలా లొకేషన్ మారినట్టు కనిపిస్తుంది. మారిందా ఫ్రెండ్? మారినట్టుంది అదే అనుకుంటున్నాను. కానీ మాస్తామరా ఒరే, నాకెందుకో లొకేషన్ మారుతున్నట్టు. వేగి వెళ్ళిపోరు, ఎక్కడ ఉండకూడదు మనం. ఆ ప్లేస్కి నాకు ఎవడో వస్తాడు పక్క, నాకు తెలుసురా. నాకు రూట్ కొట్టి ఉండాలి మనకు. ఇదో చెప్పినా కిందకి వెళ్ళాలి మనకు. సెంటర్లో ఉండాలి, ఎవడో ఉంటాడు. ఎవడో సెంటర్లో ఉంటే మనం ముందు నుంచే ఉన్నట్టు అని అర్థం. మీ వల్లే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. గేమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.